బల్లి ఉంది చేసిన బల్లి పెద్ద బల్లి ఉంది నీ పెద్ద బల్లి ఉందా సార్ సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసి 9:10 మార్నింగ్, కాలేజ్ టైం. కాలేజ్కి వచ్చిన చూడండి అందరు పార్కింగ్లలో బండి పెడుతున్నారు. అరే మొహం ఎర్ర అయిపోయిందిరా వాంది. గాయస్ సార్ అయిపోయినప్పుడు అందరినీ లైబ్రరీకి పోమని, సెంట్రల్ లైబ్రరీ, అందరు లైబ్రరీకి వెళ్తున్నారు. మాకు లైబ్రరీ ఎవరు లేదు కూడా, కానీ ఇక ఫోర్స్ఫుల్లీ పంపిస్తుండు. గాయస్ ఇప్పుడు క్లాస్లో ఎవ్వరు లేరు చూడండి, క్లాస్లో ఎవ్వరు లేరు. టైం 12:40 అవుతుంది. ఆకలి అవుతుంది. ఈరోజు చపాతి తీసుకొచ్చిన, ఇక చపాతి చంపుతా అండ్ నేను అట్లనే పెట్టిన చపాతి తెచ్చిన చంపుదాంపా అన్న దురేశాన్ని. వస్తుంది చూడండి చపాతీ డబ్బా, 7 చపాతీలు. ఆకలి బాగా ఎత్తాను. పొద్దున కూడా ఏం తినలే. కర్రీ ఏం పెట్టిందో ఏందో మమ్మీ. మొత్తం పెట్టరా గాయస్. మేము నార్మల్గా చపాతి తిందామని అనుకున్నా, కానీ చూడండి 2 డబ్బాలు ఏం వెళ్ళిందో. స్పూన్ కోసం అని డబ్బా తీసిన. గుడ్డు ఇంత గుడ్డు ఉంటే సగం కొట్టి సగం పెట్టినాం, సగం మళ్ళీ అట్లనే పెట్టేసినాం. సో వాడు తీస్తే సగం గుడ్డే కనిపిస్తుంది వానికి. బాక్స్ చూస్తే మొత్తం గుడ్డు కనిపిస్తుంది, కాకపోతే గుడ్డు లేపంగానే సగం గుడ్డు కనిపిస్తుంది. దారా తింటూ సరిపోవు, మనుషులు ఏమో ఎక్కువ ఉంటారు. ఏదో డౌట్ రాకుండా ఇవ్వడానికి మంచిగా క్లీన్ చేసేసినాం. చూపిరా డస్ట్ పేపర్కి మంచిగా చెత్త ఇట్లా కలెక్ట్ చేసినాం. పడేరా బయట. ఇక ఇప్పుడే లంచ్ కంప్లీట్ చేసినాం. ఇక మళ్ళీ మా వాళ్ళ కాడి ఏమంటాం లైబ్రరీకి వచ్చేసినాం. లైబ్రరీ టైం అయిపోయింది, పోతున్నాం ఇక అందరూ పోతున్నారు. ఇప్పుడు లంచ్ టైం, ఎవరు తెలియదు కదా. ఇప్పుడు లంచ్ టైం కాబట్టి అందరం గ్రౌండ్కి వెళ్ళి తింటాం. ఎవరు వస్తుందిరా పెట్టే ప్లాన్ చేస్తున్నాం. 100 రూపీస్ నోట్ డూప్లికేట్ ఉంది కదా గాయస్. అయితే ప్రాంక్ చేస్తున్నాం అన్నట్టు. 100 రూపాయలు నోట్ ఉంది, డూప్లికేట్ నోట్, అది పెట్టేస్తాం. పెట్టరా నూరాలి వేయాలి గాయస్. ఇక్కడైతే 100 రూపీస్ నోట్ పెట్టింది. ఇప్పుడు చూద్దాం అలా లేపుతారేమో. గాయస్ ఇప్పటికే కూర్చొని ఛాన్స్ అయిపోయింది. 10-20 మినిట్స్ కూర్చున్నా అందరూ వస్తారు, కాకపోతే ఒక్కరు కూడా నేర్పుతలేరు. మ్యాక్సిమం ఇది మొత్తం ఫెయిల్ అవుతుంది ఇప్పుడైతే. ఇక ప్లాన్ క్యాన్సిల్ చేస్తున్నా. ప్రాంక్ కూడా క్యాన్సిల్. ఎవ్వరు వస్తలేరు, వచ్చినా కానీ ఎవ్వరు చూస్తలేరు. ఎరా గుండు 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 అంటుండు, గుండెలమనిపిస్తుండు, వేసేస్తున్నావే నువ్వు నరికెత్తున్నా. గాయస్ పెట్రోల్ అయిపోయింది, అని బండిని టో కొడుతున్నా.
మీరేటు ఫైనల్లీ పెట్రోల్ పంప్ వచ్చేసినాం. ఇలా కూడా పెట్రోల్ లేదు, ఇలా కూడా పెట్రోల్ పోయాలి. ఇలా మొత్తం 0 గాయస్. ఇప్పుడు టైం 4:20 ఇంటికి వచ్చేసిన. 4:20 డబ్బులు వచ్చినాయి ఇంటికి ఆల్మోస్ట్. ఎందుకంటే ప్రతిరోజు టైం ఈజీగా 5 అయ్యేది, 4:30 5 అయ్యేది. అండ్ ఈరోజు నీ మమ్మీ కోసం మమ్మీ పేజ్ మీద ఒక రీల్ చేసిన, ప్రమోట్ చేసిన. నేను బేసిక్గా B-rolls పెట్టిన, దాని అంతా వాయిస్ ఓవర్ ఇచ్చిన. మేము మా సర్వీస్ గురించి చెప్పిన, దాని గురించి 40K వ్యూస్ పోయింది, 100 ఫాలోవర్స్ ఏమో గెయిన్ అయ్యిండు. అండ్ కొంతమంది కస్టమర్స్ ఫోన్ చేసిండు మీ సర్వీస్ కావాలని. ఇప్పుడు ఇద్దరు ఫోన్ 10 మెంబర్స్ ఏమో ఫోన్ చేస్తే ఇద్దరు కన్ఫర్మేషన్ చేసుకున్నారు ఆర్డర్స్. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కలెక్ట్ చేసుకోనికి బట్టలు ఇట్లా. ఏమైంది మళ్ళా? టేప్ తెచ్చుకుంటే బుక్ కూడా తెచ్చుకో. గైస్ ఇప్పుడు కస్టమర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మమ్మీని కూడా కొంచెం మాట్లాడిపోయి ట్రై చేస్తాను. ఏడికి వెళ్తున్నాం? కస్టమర్ ఇటు చెప్పు. కస్టమర్ రమ్మంటున్నారు బ్లౌజ్ తీసుకోవడానికి. కూర్చో. సో గాయస్ ఇక్కడ కస్టమర్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. కట్టేసిందా? డాగ్ ఉందంట. డబ్బున కానీ మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా పోవాలి, ఇంకో కస్టమర్ ఇంటికి. ఇప్పుడు మమ్మీ ఇక్కడ బిల్లింగ్ ఇట్లా వేసుకొని బట్టలు గిట్లా తీసుకొని మళ్ళీ సెకండ్ కస్టమర్ వాళ్ళ ఇంటికి వెళ్తాం ఇవాళ. అండ్ మార్కెటింగ్ చేయగానే ఒక రీల్ మంచిగా వైరల్ పోగానే 10 కస్టమర్స్ రాగానే ఇంత క్రేజీ ఫీలింగ్ వస్తుంది తెలుసా. ఏదో పెద్ద అర్చీవ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇట్లా మంచి సింపుల్ మంచి బేసిక్ హుక్తోని మంచి స్టోరీ టెలింగ్తో చెప్పినాం అనుకోండి, రీల్స్ వైరల్ వెళ్తాయి, సేల్స్ ఈజీగా వస్తాయి. మంచిగా చేయాలి ఇంకా అంతే. కస్టమర్స్ బట్టలు తీసుకున్నాం. ఏమన్నా అంటే బిల్ ఎప్పుడు క్లియర్ చేస్తానంట? రేపు ఇవాళ ఫ్రైడే కదా, రేపు వేస్తానా? ఇప్పుడు ఇంటికి వెళ్ళి వాళ్ళ బిల్లు ఫోటో పెట్టాలా? ఈ 2 స్టిచ్చింగ్ చేస్తే రేపు ఫోటో. అవునా? బ్లౌజులు ఇచ్చి ఫోటో పెట్టాలా? మధ్యలో పావు బజ్జీ తిన్ని కాగినాం బండి. సో గాయస్ ఇప్పుడైతే మేము కస్టమర్ వాళ్ళ ఇంటికాడ ఉన్నాం. బట్టలు గిట్లా తీసుకున్నాం. ఇక్కడ కూడా మమ్మీ లోపల ఉంది. మొత్తం అయిపోయింది, ఇక ఇంటికి వెళ్తాం. అండ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.